హోలీ స్పిరిట్ ఎందుకు కావాలా మనకు? హోలీ స్పిరిట్ నంబర్ 1, మీ జీవితంలో 2 అనుభవాలు, పరిశుద్ధాత్మ దేవుడు 2 అనుభవాలు ఇస్తాడు. ఒకటేమో, ప్రభువా తండ్రి నేను పాపిని, యేసు ప్రభువా నీ రక్తం ద్వారా నన్ను కడుగు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నువ్వు నాకు కావాలా, నువ్వు నిజమైన దేవుడవు, నిన్ను నమ్ముకుంటున్నా ప్రభువా అన్నప్పుడు ఆ రోజు మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. మీ ఆత్మలో వచ్చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే మీరు పాపి, మీరే దేవుడు, మిమ్మల్ని నమ్ముకుంటున్నా అనగానే ఆ రోజు దేవుడు మీలో వచ్చేస్తాడు. ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చాలామంది తెలియదు, అసలు చాలామందికి తెలియదు. మీకు తెలియదు కాబట్టి దేవుడు మీ జీవితంలో ఆయన వచ్చి నివసించి, ఇప్పుడు దేవుడు లేడు అని అంటే ఎవరు ఉండాలా మీరు జీవితంలో? ఇప్పుడు మీరు యేసు ప్రభువుని తెలియకముందు మీరు, బైబిల్ చెప్తుంది, మీరు అపవాదికి చెందినవారు అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత మీరు దేవుడు, యేసు ప్రభు మీలో పరిశుద్ధాత్మ ద్వారా అది జరగాల అనంటే మీలో సాతాను ఆత్మ లేదంటే పరిశుద్ధాత్మ, దురాత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మ ద్వారానే ఎంటర్ కావచ్చు. నీలో నువ్వు దేవునిలో లేవు అని అంటే నువ్వు ఆ దురాత్మకు చెందిన వ్యక్తి అని అర్థం. బైబిల్ చెప్తుంది అది. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత యేసుప్రభు శరీరంగా వచ్చి ఏం చేసిండు? చనిపోయింది శరీరంగా కదా. యేసుప్రభుకి శరీరం ఉండే, శరీరంగా చనిపోయి ఆయన తిరిగి లేచి పరలోకంకి వెళ్ళిపోయి ఆయన ఏం చేసిండు? ఆయన ఆత్మను పంపించిండు. ఇప్పుడు మీలో దురాత్మనని ఉండాలా, పరిశుద్ధాత్మనని ఉండాలా? నాకు దురాత్మదు పరిశుద్ధాత్మదు, నేను ఇట్లనే ఉంటా, అట్లా జరగదు. ఏదన్నా ఒకటి కంపల్సరీ ఉండాలా. ఇటు అటు మధ్యలో ఉంటా అంటే అది అట్లా నడవదు, ఉండదు. దేవుడు చెప్పిన కార్యం అది. మన జీవితంలో దేవుని ఆత్మ ఉండాలి. కానీ మనం పాపం కాబట్టి పాపం ద్వారా దురాత్మ రావడం జరుగుతుంది. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీ ఆత్మలో ఆయన ఆత్మ, ఆత్మకే సంగ్, ఆత్మకే సంగ్ అంటే ఆత్మ ద్వారా, ఆత్మకే సంగ్ అంటే ఆయన ఆత్మ నా ఆత్మ 2 కలిపి తెరి జై జయకార్. ఇప్పుడు రెండో అనుభవము అపోస్తుల కార్యాలలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీ మీదికి, లోపలి కాదు, లోపల ఆల్రెడీ వచ్చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటే ఏమవుతుంది? భయం వస్తుందా? నువ్వు ఫుల్ సూపర్ మ్యాన్ అయిపోయినావు అనుకో, సూపర్ మ్యాన్ అయిపోతే నువ్వు ఎవరికైనా భయపడతావా? హల్క్ అయిపోయినావు అనుకో, టీవీలలో చూస్తారు కదా మీరు. సెకండ్ ఎక్స్పీరియన్స్ వస్తే ఏమవుతుంది? రెండో ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆల్రెడీ మీలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. లేడు అని అంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నేను నమ్ముకుంటున్నా, నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముకుంటే లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. నీ మీదికి ఎప్పుడు వస్తాడు? చేయి పెట్టి ప్రార్థన చేస్తే నీ మీదికి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకం అంటే ఎవరు? లోకం అని అంటే చెట్లు, కుక్కలు, నక్కలు కాదు. అవన్నీ మన కోసం ఉన్నాయి, మనుషుల కోసం ఉన్నాయి. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చినప్పుడు, మీ మీదికి వచ్చినప్పుడు మీరు
శక్తిని అందుకుంటారు. పరిశుద్ధాత్మ మీలో వచ్చి ఏమేం పనులు చేస్తాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒకటి, నంబర్ 1, పాపమును గూర్చియు పాపము గూర్చి, నీతి గూర్చియు నీతి కొరకు, తీర్పు గూర్చియు జడ్జిమెంట్ తీర్పు గురించి లోకమును ఒప్పుకొన చేయును. నిన్ను ఒప్పిస్తాడంట. నువ్వు ఎందుకు ఏడుస్తుంటావు? వర్షిప్ చేస్తుంటే ఏడుస్తూ ఉంటావు. ఎందుకు? అబ్బా, నేను దేవుణ్ణి ఎంత ప్రేమించలేదు, దేవుడు అంటే ఇంత లైట్ తీసుకున్నా అని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఏడుస్తూ ఉంటావు. ప్రభువా నన్ను క్షమించని. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సన్నిధి ఇక్కడ ఉంటుంది కాబట్టి నిన్ను ఒప్పిస్తాడు. నీ జీవితంలో ఇది ఈరోజు నువ్వు ఇది చేసినావు, తప్పు చేసినావు, ఈరోజు పాపం చేసినావు అని నీ పాపాన్ని ఒప్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నెక్స్ట్, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనంటే నిన్ను నూతన జన్మలో నూతనగా చేయడము. పరిశుద్ధాత్మ నీలో వచ్చినప్పుడు నిన్ను నూతనంగా చేస్తాడు. రోమన్స్ 8:16, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ, దేవుని ఆత్మ ఎవరి ఆత్మతో సాక్ష్యం ఇస్తుండు? దేవుని ఆత్మ నీ ఆత్మతోని సాక్ష్యం పలుకుతున్నాడు. ఏమని సాక్ష్యం పలుకుతున్నాడు? మీరు ఎవరి పిల్లలని సాక్ష్యం పలుకుతున్నాడు? దేవుని పిల్లలమని. జాన్ 16:13, ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్య స్వరూపి అయిన ఆత్మ సత్యము, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సత్యమే మన జీవితంలో వస్తుంది. ఆయన మనలో వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. 2 Corinthians 5:17, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పరిశుద్ధాత్మ నీలో వచ్చినప్పుడు, నీ పైకి వచ్చినప్పుడు నువ్వేమైపోతావు? నూతన సృష్టి. లూక్ 24:49, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ వస్తే మళ్ళీ ఇక్కడ కూడా శక్తిని పొందుకుంటారు మీరు. ఓకేనా? 1 John 2:27, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక. నిలిచిపోతుందంట. అభిషేకము మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు ఆ అభిషేకము మీ మీద, మీలో నిలిచి పోతుంది. హల్లెలూయా. John 14, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, పరమాత్ముడు ఆయన ఆత్మను మన మీదికి పంపిస్తున్నాడు. ఆ ఆత్మ వచ్చినాక ఏం చేస్తాడు? ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఎవరు? కౌన్సిలర్. మీ బస్తీల కౌన్సిలర్ కాదు, పరిశుద్ధాత్మ. ఆ దేవుడే నీలో వచ్చి నీకు కౌన్సిలర్ అయిపోతాడంట. హల్లెలూయా. నీకు కౌన్సిలింగ్ ఇప్పుడు పోతారు కదా, అందరూ ఎక్కడొక్కడ కౌన్సిలింగ్కి పోతారు. మమ్మీ డాడీ కొట్లాడుకుంటే కొంతమంది కౌన్సిలింగ్కి పోతారు. కాలేజ్ పోవాలంటే కొంతమంది, సార్ ఏం చేయాలి సార్, నాకేం అర్థమైతలేదు, కొంచెం కౌన్సిల్ చేయండి సార్ అంటారు. సార్ నాకు ఇట్లా అయింది అట్లా అయింది, నేను ఏం చేయాలో నాకు అర్థమైతలేదు, నాకు కొంచెం అడ్వైజ్ చేయండి సార్. కౌన్సిలర్ అంటే అడ్వైజర్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చినప్పుడు ఏమవుతుందంట? నీకు ఏం అడ్వైజ్ కావాలనో కరెక్ట్గా నీకు గుర్తు చేస్తాడంట. జేమ్స్ యాకోబు 1:2, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అంతే. ఏమిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చినప్పుడు? జ్ఞానం. కావాలా మీకు జ్ఞానం? John 21:25,
యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఉన్నాయి. అవన్నీ రాయాలా అంటే చాలా టైము, చాలా పుస్తకాలు పడతాయి. గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే భూలోకం కూడా చాలా నన్ని కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. దేవుడు ఏమంటుండు, పరిశుద్ధాత్మ వస్తే భూలోకమైనను సమయం చాలదని. కూడా దొరకదంట. భూలోకంలో ఉన్న పుస్తకాలు కూడా సరిపోవంట. అంత ఘనం ట్రూత్స్, అంత ఘనము పరిశుద్ధాత్మలో ఉంది. 24 చదువు. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. మీరు ఏం కావాలనో, ఎంత కావాలనో, మీరు కావలసిన కంటే, అడిగిన కంటే, ఊహించుకున్న కంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో మీ మీదకి వచ్చినప్పుడు అధికంగా ఇస్తాడంట. హల్లెలూయా.